కాంగ్రెస్ పార్టీ సీఎంను మార్చి బలహీన వర్గాలకు ఇవ్వాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారాయన. దళితులకి బలహీన వర్గాలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. బలహీన వర్గాలకే సీఎం పదవి అని చెప్పిన బీజేపీ అసెంబ్లీలో శాసనసభ నాయకత్వం కూడా ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ దళితులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఏదైనా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చింది. ఈరోజు బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. బండి సంజయ్ని అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కరడుగట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారిని తీసుకొచ్చి ప్రెసిడెంట్ పెట్టారు. ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు, కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి మీ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, లేకపోతే ఈటల రాజేందర్ గారికో, ఆర్ కృష్ణయ్య గారికో, ఎందుకంటే బండి సంజయ్ గారు మంత్రులు కాబట్టి వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు అవకాశం